హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. కోర్టులో లొంగిపోయిన నటి ప్రత్యూష కేసు నిందితుడు. ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు నిందితుడు సిద్ధార్థ రెడ్డి. ఇన్నాళ్ళుగా అమెరికాలో స్థిరపడ్డ సిద్ధార్థ రెడ్డి 24 ఏళ్ల తరువాత కెమెరాకు చిక్కాడు. 2002 ఫిబ్రవరి 23న కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగారు సిద్ధార్థ రెడ్డి, హీరోయిన్ ప్రత్యూష. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా సిద్ధార్థ రెడ్డి కోలుకున్నాడు. అయితే ప్రత్యూషది ఆత్మహత్య కాదు, హత్య అనంటూ ఆమె తల్లి న్యాయ పోరాటం చేశారు. ప్రత్యూష ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగాలపై ట్రైలర్ కోర్టు సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆ తరువాత శిక్షా కాలాన్ని 2 ఏళ్లకు తగ్గించింది హైకోర్టు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు సిద్ధార్థ్. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు. ప్రత్యూష ఆత్మహత్యకు సిద్ధార్థ రెడ్డి ప్రేరేపించినట్లుగా నిర్ధారించిన కోర్టు 4 వారాల్లో లొంగిపోవాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ రోజు కోర్టులో లొంగిపోయాడు సిద్ధార్థ రెడ్డి. ఇటీవల సుప్రీంకోర్టులో తీర్పు అనంతరం ఓ మీడియా ఛానల్తో మాట్లాడింది ప్రత్యూష తల్లి సరోజిని. ఆ రోజు ఆసుపత్రిలోనే చాలా అన్యాయం జరిగిందని అన్నారు. ఫిబ్రవరి 23న వెళ్లి చూసేసరికి ఆమె గొంతుపై ఘాట్లు కనిపించాయని అన్నారు. ఆమె దుస్తులను కూడా ఆసుపత్రి వాళ్ళు కాల్ చేయడం షాకింగ్ అని అన్నారు సరోజిని. ప్రత్యూష చనిపోయిన సమయంలో తనకు చాలా బెదిరింపులు వచ్చాయని అన్నారు ఆమె తల్లి. వారిద్దరు ప్రేమించుకున్న సమయంలో సిద్ధార్థను నమ్మవద్దని, అయితే అతడి మెంటాలిటీ ఇంత క్రూయల్ అనుకోలేదని అన్నారు ప్రత్యూష తల్లి సరోజిని. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.